తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమిషకు స్వల్ప ఊరట లభించినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. ఉరి శిక్షను తాత్కాలికంగా వాయిదా వేశాయి యెమెన్ ప్రభుత్వంతో భారత్ సంప్రదింపులు చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. నిమిషకు రేపు ఉరి శిక్ష పడనుండగా ఈరోజు వాయిదా వేయడం జరిగింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యెమెన్ దేశం మరణశిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే యెమెన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనున్న క్రమంలో యెమెన్ కేరళ నర్సు నిమిష ఉరి శిక్షను నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది యెమెన్ ప్రభుత్వం. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇటు మరోవైపు భారత దేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అక్కడి స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఇలాంటి సమయంలో నిమిష ప్రియ ఉరి శిక్ష వాయిదా పడడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యెమెన్ దేశం మరణశిక్ష విధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే యెమెన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయబోతోంది. ఈ క్రమంలోనే యెమెన్ కేరళ నర్సు నిమిష ఉరిశిక్ష నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నిమిష ప్రియ విడుదల కోసం కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకునేందుకు యాక్షన్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలుపుతోంది. కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం తర్వాత నిమిష ప్రియను విడుదల చేయడానికి అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి. గిరిజన నాయకులు, తలాల్ బంధువులు, లీగల్ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఎలాగైనా నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించకుండా యెమెన్ దేశంతో చర్చలు జరుపుతూనే ఉంది. ఈ క్రమంలో నిమిష ప్రియ ఉరిశిక్షను వాయిదా వేస్తూ కూడా యెమెన్ నిర్ణయం తీసుకుంది. చివరి క్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కేరళ నర్సు నిమిష ప్రియని నెల 16వ తేదీన యెమెన్ దేశంలో చట్టపరంగా ఉరి తీయనున్న విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు యెమెన్ సర్కార్ ఉరిశిక్ష అమలు పరిచేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైంది. అయితే ఆ మరణశిక్ష అమలు అడ్డుకోవాలని నర్సు కుటుంబాన్ని ఇవాళ భారత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయం వెల్లడించడం కూడా జరిగింది. యెమెన్లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత వద్ద పెద్దగా మార్గాలు మిగిలి లేవని కూడా కేంద్రం పేర్కొంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ వెంకటరమణి కూడా తెలియజేయడం జరిగింది. భారత్ యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని, ఉరిశిక్ష విషయంలో ప్రభుత్వం చేయగలిగింది చాలా తక్కువే అని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇది సాధారణమైన కేసు కాదని, ఉరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినట్లుగా కూడా కోర్టుకు తెలపడం జరిగింది. అయితే నిమిషప్రియ మరణశిక్ష అమలును అడ్డుకునేందుకు ఒక్క దారుందని, బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ రూపంలో ఆర్థిక సాయం అందిస్తే శిక్ష తప్పే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడడం జరిగింది. బ్లడ్ మనీ బాధిత కుటుంబానికి 8.6 కోట్లు సమర్పించాలని, అది వారి వ్యక్తిగత అంశమని కూడా పేర్కొనడం జరిగింది. కానీ ప్రభుత్వానికి కూడా తన విధానంలో కొన్ని పరిమితులుంటాయని అటార్నీ జనరల్ కోర్టులో తెలపడం జరిగింది. కాగా నిమిష ప్రియ తన బిజినెస్ పార్ట్నర్ యెమెన్ దేశస్థుడు తలాల్ అబ్దుల్ మహదీని మరొక నర్సు సాయంతో మత్తుమందించి హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు అతని శరీరాన్ని ముక్కలు చేసి అవశేషాలను భూగర్భ ట్యాంకుల్లో పడేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి వీరి మీద. ఈ ఆరోపణపై కోర్టులో ఆమె సవాల్ చేసింది. కానీ కోర్టు ఆమె అప్పీళ్లు తోసిపుచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైల్లో ఉంది. మంగళవారం ఉరికమ్మం కూడా ఎక్కనున్నారు. కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ 2008 నుంచి యెమెన్ దేశంలో నర్సుగా పనిచేస్తోంది. 2011లో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్తో కలిసి ఆ దేశానికి వెళ్ళింది. 2014లో యెమెన్లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త, కుమార్తె కేరళకు తిరిగి రావడం జరిగింది. కానీ నిమిష యెమెన్లోనే ఉండిపోయింది. ఈ క్రమంలోనే యెమెన్ దేశస్థుడితో కలిసి నిమిషప్రియ నర్సింగ్ హోం ప్రారంభించడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత యెమెన్ దేశస్థుడు తనను శారీరకంగా వేధించేవాడని, తన పాస్పోర్ట్ తీసుకొని తనను ఆర్థికంగా నియంత్రించాడని ఆమె ఆరోపించింది. పాస్పోర్ట్ తీసుకోవడం కోసం యెమెన్ దేశస్థుడికి మత్తుమందు ఇవ్వడంతో అధిక మోతాదు కావడంతో అతను చనిపోయినట్లుగా ఆమె గతంలో కోర్టుకు తెలిపింది. ఇదంతా నిన్నటి వరకు జరిగిన విషయం. ఈ రోజు అక్కడ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకు యెమెన్ దేశం మరణశిక్ష విధించిన
సంగతి మనకు తెలిసిందే. అయితే యమన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనున్న క్రమంలో యమన్ కేరళ నర్సు నిమిష ఉరిశిక్ష నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది యమన్ ప్రభుత్వం. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం గిరిజన నాయకులతో కూడా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇటు మరోవైపు భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు కూడా అక్కడి స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఇలాంటి సమయంలో నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడడంతో అందరూ ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు.